హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ ఆకాకరకాయ కర్రీ అయితే వండుకుంటున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ ఆకాకరకాయ తీసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసేసుకోవాలండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. అలాగే ఆకాకరకాయ కూడా వేసేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. కొంచెం బాగా మగ్గుతాయి. ఆ తర్వాత కట్ చేసుకుని టమాటాలు కూడా వేసేసుకోవాలండి. 4 టమాటాస్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ ముందు వేసుకున్నాం కాబట్టి కాస్త వాటర్ వేసుకొని బాగా దగ్గరికి కుక్ అవ్వాలండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలండి. అంతేనండి, టేస్టీ ఆకాకరకాయ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, రోటీలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.